ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. స్వీయ రచన తెలుగు ధీర శతకమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను. ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి. గోవు పరమమాత గోపాలునికి గోడా పూజ చేయదగిన భోరి పశువు కాదు వంద్యమెప్పుడు కాపాడదానిని కాదు వంద్యమెప్పుడు కాపాడుదానిని తెలుసుకోర మేటి తెలుగు ధీరా. గోవు పరమమాత గోపాలునికి గూడా పూజ చేయదగిన భూరి పశువు కాదు వంద్యమెప్పుడు కాపాడు దానిని తెలుసుకోరమేటి తెలుగు ధీరా. మేటైన తెలుగు ధీరుడా, గొప్ప తెలుగు మానవుడా, ఈ సమాజంలో పశువుల పట్ల వన్య ప్రాణుల పట్ల మనం కరుణ, జాలి, దయ కలిగి ఉండాలి. పశువులలో గోవు పరమమాత, పూజ్య మాత వంటిది గోవు. గోమాతను ఎప్పుడు మనం పశువుల్లో పూజించదగిన గొప్ప శక్తి స్వరూపునిగా చెప్పబడుతుంది. గోపాలునికి కూడా అది పరమమాతగా, అంటే గోమాత పూజింపబడుతూ ముక్కోటి దేవతలు గోమాతలోనే చూడబడుతూ మనం పూజిస్తూ ఉన్నామన్న ఒక హైందవ సంస్కృతి జీవన విధానం మనం ఎప్పుడూ గమనించుకొని నడుచుకోవాల్సిన అవసరం ఉన్నది. గోమాతను ఎక్కడ గౌరవిస్తామో, గోమాతను ఎక్కడ పూజిస్తామో అక్కడ ముక్కోటి దేవతలు ఆరాధించబడతారు. ఆ ఇల్లు పరమ పవిత్రం అని చెప్పబడుతూ ఉంది హైందవ జీవన విధానం. కనుక గోవులను పాలించువాడు గోపాలుడు. ఆ కృష్ణ భగవానుడు కూడా గోమాతను ఆరాధిస్తూ ఉన్నాడు. అంటే మనం మానవీయ కోణంలో గోమాతను ఈ భూమి మీద పూజింపదగిన పశువుగా భావించి ఆ యొక్క గోవును సంరక్షణ కోసం మనం నడుం కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇవాళ పైశాచిక ఆనందం కోసమో క్రూరంగా గోవులను వధించుట చాలా బాధాకరం, శోచనీయం. ఇవాళ మన హిందువులకు అత్యంత పవిత్రమైన గోమాతను గోశాలల పేరిట ఇవాళ మనం కాపాడుకుంటూ ఉన్నాం. ఆ రకంగా గో సంరక్షణ కోసం ఇవాళ హిందూ సమాజమే కాదు, మానవత్వం ఉన్న మనుషులు ఎవరు కూడా గోమాతను కాపాడాలే కానీ ఎప్పుడూ వధించుట, బాధ పెట్టుట, గోవులను ఆ రకంగా తరిగిపోయే దౌర్భాగ్య స్థితికి లోను చేయకుండా ఒక గోమాతను ఒక దేవతగా మనం భావిస్తూ గౌరవిస్తూ ఆరాధిస్తూ పోతే ఆ ఇంటి సమాజానికి మొత్తం సమస్త లోకానికి సకల శుభములను సకల శ్రేయస్సులను కలిగించే గోమాత ఈ భూమి మీద గొప్ప పూజింపదగిన జంతువుగా దేవతగా చెప్పబడుతూ ఉన్నది. మిత్రులారా, గో సంరక్షణ కోసం మనమంతా త్రికరణ శుద్ధిపూర్వకంగా కృషి చేద్దాము అని అంకితమై ఆ రకంగా గో సంరక్షణ కోసం మనం ఇప్పుడే మేలుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని ఈ పద్ధతిలోకి గొప్ప సందేశాన్ని అందిస్తూ ఉంది. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి
గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లో మీ సాహితీ మిత్రుడు రసానంద కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు కళ్ళం సాహితీ సమితి, కర్నూలు. ధన్యవాదాలు.